ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం. మనం అందరం కూడా నిష్ఠా ఆన్లైన్ ట్రైనింగ్ క్లాస్లో 1, 2, 3 మాడ్యూల్స్ని పూర్తి చేసాం. అయితే ఈ మాడ్యూల్స్ని పూర్తి చేయడానికి మనం దీక్ష యాప్ని మన మొబైల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ దీక్ష యాప్ని మొబైల్లో మనం రన్ చేస్తున్నప్పుడు మొబైల్ యొక్క మెమరీ ఫుల్ అయిపోవడం, మొబైల్కి సరైన సిగ్నల్స్ లేక యాప్ మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది మిత్రులారా. అయితే ఈ మొబైల్ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకున్న డేటానంతటినీ కూడా క్లియర్ చేస్తే కానీ తిరిగి ఈ యాప్ రన్ కాలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన మొబైల్లో మెమరీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మన మొబైల్ యొక్క ర్యామ్ కూడా చాలా తక్కువగా వేగంతో పనిచేస్తుంది. సర్వసాధారణంగా అందరి దగ్గర కూడా హై ఎండెడ్ మొబైల్స్ ఉండవు. కాబట్టి ఈ యాప్ని ద్వారా మనం శిక్షణ తీసుకునే టైంలో అనేకమైన సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఈ సమస్యల్ని మనం అధిగమించడానికి మీ ఇంట్లో కానీ మీ దగ్గర కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నట్లయితే ఈ నిష్ఠా ఆన్లైన్ తరగతుల్ని డైరెక్ట్గా మనం దీక్ష వెబ్సైట్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందనేది, అది ఏ విధంగా చేయాలనే విషయాన్ని మీకు మీ అందరి ముందు ఉంచడం కోసం ఈ చిన్న వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా మనం బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్నప్పుడు దీంట్లో గూగుల్ సెర్చ్లో దీక్ష అని మనం టైప్ చేయగానే ఈ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మనకి కొన్ని అడ్రస్ని చూపించడం జరుగుతుంది. దీంట్లో దీక్ష.gov.in అనే అడ్రస్ ట్యాగ్ ఉండే ఆ సెర్చ్ లైన్ మనం క్లిక్ చేసినట్టయితే మనము ఈ దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే నేషనల్ పోర్టల్ని మనం ఓపెన్ చేయగలుగుతాం. దీంట్లో మనకి ఈ ఎపెక్స్ సంబంధించి, అంటే నిష్ఠా ఆన్లైన్ తరగతులకు సంబంధించి సైట్ మనకి కనిపించాలంటే ఎక్స్ప్లోర్ దీక్ష కానీ మనం క్లిక్ చేయాలి. ఈ ఎక్స్ప్లోర్ దీక్ష మీద క్లిక్ చేసినప్పుడు మొబైల్లో మనకి ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మీరు టీచరా, స్టూడెంటా, అదర్సా అని వివరాలు అడిగినప్పుడు ఇదే విధంగా ఈ సైట్లో కూడా ఈ 3 ఆప్షన్స్ని అడగడం జరుగుతుంది. మీరు టీచర్ అయితే టీచర్ మీద క్లిక్ చేయగానే కంటిన్యూ అనే బటన్ మనకు కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు మీ స్టేట్ని, మీ డిస్ట్రిక్ట్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ మన స్టేట్ని ఆంధ్రప్రదేశ్ గాను, డిస్ట్రిక్ట్ మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, సాంస్క్రిటా, అదర్ ఏ మీడియమ్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ని, ఉదాహరణకు మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఈ సైట్ అంతా కూడా మీకు తెలుగులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్కి సంబంధించి, ఇది నేషనల్ పోర్టల్ కాబట్టి కంప్లీట్గా మన దేశంలో ఉండే అన్ని స్టేట్ల యొక్క వివరాలని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. మన స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొబైల్లో ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో డిజిటల్ టెక్స్ట్ బుక్స్, కోర్సెస్, టీవీ ఛానల్స్, ఆల్, లాగిన్ అనే విషయాలను కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం రైట్ టాప్ కార్నర్లో మనకి డిస్ప్లే చేయడం. ఇక్కడ మనం కోర్సెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ స్టూడెంట్ కోర్సెస్, టీచర్స్ కోర్సెస్ అనేవి కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అయితే మనకి సంబంధించిన కోర్సెస్లో మనం వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే వెల్కమ్ టు దీక్ష లాగిన్ అనేది డైలాగ్ బాక్స్ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్లో మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ని కానీ ఇవ్వడం చేయాలి. సర్వసాధారణంగా అందరం కూడా మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేయగానే మనకి మీ యొక్క లాగిన్కి సంబంధించి మీరు ఇప్పుడు నిష్ఠా దీక్ష సైట్లో నిష్ఠా కోర్సుని మీరు చూడగలుగుతారు అన్నమాట. ఇక్కడ మీరు ప్రత్యేకంగా చూసినట్లయితే మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అనే ఆప్షన్ పోతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ డిస్ప్లే చూస్తుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ని చూసినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్లో మీ యొక్క పేరు యూజ్ దీక్ష యాజ్ ఏ యూజర్గాన ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు వస్తుంటాయి. ఇక్కడ ఈ ప్రొఫైల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీ పేరు, మీ దీక్ష ఐడి, అలాగే మీరు ఏ రకంగా ఉన్నారో, కంటెంట్ క్రియేటర్గా ఉన్నారా, ఎస్ఆర్జీగా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారని చూస్తుంది. మీ బ్లాకు, మీ డిస్ట్రిక్టు, మీ స్టేటు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను కూడా తప్పుగా ఉన్నట్టయితే మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ని మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు అదే మొబైల్ నెంబర్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ తప్పుగా ఉండి మనం లాగిన్ క్రెడెన్షియల్ కానీ మార్చుకున్నట్టయితే ఈ మొబైల్ నెంబర్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఈ మొబైల్ నెంబర్ని మార్చుకోవడానికి ఈ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకి 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ని అడుగుతుంది. మనం ఏ మొబైల్కి అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నామో ఆ మొబైల్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తిరిగి మనం ఎంటర్ చేసింది అప్పుడు ఈ మొబైల్ నెంబర్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మొబైల్లో ఇప్పటివరకు మీరు మొబైల్ యాప్లో నుంచి ఈ దీక్ష ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి కొంతమందికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటీగా ఉండవచ్చు. అటువంటి వారు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని టైప్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీని పంపుతుంది. ఈమెయిల్ ఓటీపీని పంపుతుంది. మీ ఈమెయిల్ని ఓపెన్ చేసుకుని అక్కడ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మన ప్రొఫైల్ని అన్నీ సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే మన బోర్డు, స్టేట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ఉన్నది లేదా మనం చెప్తున్న క్లాసులు తెలుగు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉన్నాయా, మనం ఏ క్లాసులను డీల్ చేస్తున్నాం, మన సబ్జెక్ట్ ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు చేసిన కోర్సులన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. మన ఏ కోర్సెస్కి ఎప్పుడు సర్టిఫికెట్స్ వచ్చినాయని కూడా ఇక్కడ డేట్స్ పరంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేసినట్టయితే మనం చేసిన కోర్సులన్నీ కూడా ఆ సర్టిఫికెట్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కోర్సెస్ని ఏమిటో చూద్దాం. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు మాడ్యూల్ 4, 5, 6 మాడ్యూల్ని మనం కంప్లీట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ డెస్క్టాప్లో మై కోర్సెస్ అనే చోట మీరు ఏ కోర్సెస్ని అయితే చేశారో, ఏ కోర్సులో అయితే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ కోర్సులన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డెస్క్టాప్ ద్వారా కూడా ఆన్లైన్ ట్రైనింగ్స్ని మనం పొందొచ్చు. ఇక ఈ కోర్సెస్లో
ఈరోజు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం మాడ్యూల్ 4, 5, 6లో ఆన్లైన్ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ కోర్సుని ఈ నెల 15వ తారీఖునికి కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ఈ కోర్సులని ఏ విధంగా ఎంటర్ అవ్వాలి అనే విషయాన్ని చూసినట్లయితే, మనకి ఇక్కడ మై కోర్సెస్ని చూసినట్లయితే, ఇప్పుడు నా యొక్క నేను చేస్తున్న కోర్సుని చూసినట్లయితే ఇందులో 3, 2, 1 కోర్సుల్ని కంప్లీట్ చేసినట్టు నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అయితే 4, 5 కోర్సులు నాకు డిస్ప్లే కావట్లేదు. ఇప్పుడు దీని కొరకు మనం ఏం చేయాలంటే మై స్టేట్ కోర్సెస్లో చూసినట్టయితే ఇక్కడ నాకు 13 కోర్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన కోర్సులను అన్నిటినీ కూడా మనం చూడాలంటే వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినట్టయితే మొత్తం కోర్సెస్ అన్నీ కూడా నాకు డిస్ప్లే కావడం జరుగుతుంది. దీంట్లో ఒకటి, 2, 3 మాడ్యూల్స్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఇక 4, 5, 6 మాడ్యూల్స్ని నేను ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా నేను 4వ మాడ్యూల్ బోధన అభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడం ఈ కోర్సు మీద క్లిక్ చేసినట్టయితే ఈ కోర్సు ఓపెన్ అవుతుంది. కోర్సు ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ రైట్ టాప్ కార్నర్లో జాయిన్ కోర్స్ ఉంటుంది. ఈ జాయిన్ కోర్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం ఈ కోర్సులో జాయిన్ అవుతాం. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. నేను ఈ కోర్సులో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ టీచర్ యొక్క పేరు, స్టేటు, యూజర్ ఐడి పేరు, డిస్ట్రిక్టు, బ్లాకు, అలాగే స్కూల్ ఐడి, స్కూల్ ఆర్గనైజేషను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఐ అగ్రీ టు షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ విత్ ద కోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అకార్డింగ్స్ విత్ దీక్షా టర్మ్స్ అండ్ యూజర్ అని మనం క్లిక్ చేసి మనం షేర్ చేసినట్టయితే వాళ్ళతో మనం పంచుకున్న వాళ్ళం అవుతాం. ప్రొఫైల్ షేరింగ్ జరగడం జరిగింది. తర్వాత 4వ కోర్సులో ఇప్పుడు నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మై కోర్సెస్లో చూడండి, నాలుగో కోర్సు నాకు కనిపిస్తుంది. మాడ్యూల్ 4 నాకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది కూడా మై కోర్సెస్లోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాడ్యూల్ 4ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ దీనిలో నేను ఆన్లైన్లో నాకు కావాల్సిన సమయంలో నాకు వెసులుబాటు ఉండే సమయంలో నేను ఈ కోర్సుని పూర్తి చేయవచ్చు. మిత్రులారా, మొట్టమొదటిసారిగా మొబైల్లో ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి అంశాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తామో డెస్క్టాప్లో కూడా అదే విధంగా ఒక్కొక్క అంశాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా లక్ష్యాలని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ లక్ష్యాలు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, మిత్రులారా చూడండి, ఇక్కడ మొట్టమొదటిది 4వ కోర్సు 4.1 లక్ష్యాలు కానీ నేను చూడాలనుకున్నప్పుడు ఈ లక్ష్యాలు ఏమిటి, అసలు ఈ మాడ్యూల్కి సంబంధించిన లక్ష్యాలు ఏమిటి అనేవి నాకు డిస్ప్లే చేయడం జరిగింది. మిత్రులారా, మనం ప్రతి మాడ్యూల్లో ఉండే ప్రతి కంటెంట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశము మనకి ఈ డెస్క్టాప్లో కూడా కల్పించడం జరిగింది. మొబైల్లో అయితే మెమరీ ఫుల్ అయిపోవడం, సరిగా డౌన్లోడ్ కాకపోవడం, పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ కాకపోవడం జరుగుతుంది. కానీ డెస్క్టాప్లోను ల్యాప్టాప్లోను అలా జరగదు. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ పైన మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసిన లక్ష్యాలు అనేవి పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మనకు కావాల్సిన చోట దీన్ని మనం సిస్టంలో స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. మనం తర్వాత మళ్ళీ మాడ్యూల్ని ఆన్లైన్లో ఓపెన్ చేసుకోకుండా ఆఫ్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకునే విషయాన్ని చదువుకుని ఇదే విధంగా ఇదే మాదిరిగా మనం ఈ మాడ్యూల్స్లో వచ్చే వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక మాడ్యూల్లో ఉండే
వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. ఉదాహరణకి మాడ్యూల్ 3లో మిత్రులారా, మాడ్యూల్ 3ని చూసినట్టయితే ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి దీంట్లో ఉండే వీడియోని ఏదైనా సరే డౌన్లోడ్ చేసి చూద్దాం. చేసింది. అయితే దీన్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? అందరికీ నమస్కారం. మనకి ఇక్కడ పాఠశాలల్లో చిన్నపిల్లల జీవితాలను ప్రభావితం చేసే రక్షణ మరియు భద్రతకు సంబంధించిన విషయాల గురించి మనం చర్చించుకుందాం. పాఠశాలలో మరియు పాఠశాలలో అందరి చర్చించుకోబోతున్నాం. రహదారి భద్రత, అందరికీ నమస్కారం. వేధింపుల నివారణ మరియు నిర్వహణ, ఇంటర్నెట్ గ్యాడ్జెట్స్ మరియు సామాజిక ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనం కోర్సుని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కీప్ వాచింగ్ మై ఛానల్.